మైక్లో లేతే ఆంటీ అయితే హాయ్ హలో నమస్తే అని చెప్పించేదాన్ని. నమస్తే. సే వెల్కమ్ టు మోహన మదిలో. మోహన మదిలో. మోహన్ మదిలో. మోహన మదిలో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. 2025 జనవరిలో ఈ పార్క్ అనేది ఓపెన్ అయింది. అప్పటి నుంచి కూడా ఇదిగో వెళ్దాం అదిగో వెళ్దాం అని ప్రతీ నెల అనుకుంటామే. మొత్తానికి ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా తోడు రావటంతో చిలుకూరు దగ్గరలో ఉన్న ఈ ఎక్స్పీరియం పార్క్కి రావటం జరిగింది. ఈ కనపడేది టికెట్ కౌంటర్ అన్నమాట. వీక్ డే అయితే 825 రూపాయలు, వీకెండ్ అయితే 1060 రూపాయలు ఎంట్రీ టికెట్ అన్నమాట. ఈ పార్కు అంతా కూడా 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సో అందుకనే ఇది ఈజీగా తిరగటానికి కోసం అనేసి బగ్గీస్ కూడా పెట్టారు. పర్ హెడ్ 200 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఈ ఎక్స్పీరియం పార్క్ అనేది ఒక హాఫ్ డే ట్రిప్ అండి. మాలాగా మీలాగా మొక్కల ప్రేమికులైతే ఒక ఫుల్ డే ట్రిప్ అనుకోండి. అయితే ఇక్కడ కొన్ని వందల వేల స్పాట్స్ ఉన్నాయి మీకు చూపివ్వటానికి. కాకపోతే అన్నీ ఒక వీడియోలో చూపివ్వలేం కదా. అందుకని మాకు నచ్చిన టాప్ 5 స్పాట్స్ మీకు షేర్ చేస్తున్నాము. ప్లస్ మాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మొక్కలు కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి, మన టాప్ 5 లిస్ట్లో లేనివి అన్నీ కూడా ఒక దగ్గర మీకు చూపివ్వటం జరుగుతుంది. ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ మా వీడియో ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పీరియం పార్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కింద కమెంట్ రూపంలో మాకు తెలపండి. నెంబర్ 5లో దుబాయ్లోని మిరాకిల్ గార్డెన్ తలపించే ఈ హార్ట్ షేప్డ్ ఆర్చెస్ చూడండి. మా ఫ్రెండ్స్ ఈ అందమైన ఆర్చ్లోంచి ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఏదో హీరోయిన్ నడుచుకుంటా వస్తుంది, ఫిలిం షూటింగ్ నడుస్తున్నట్టుంది చూడండి. మొదటి 2 ఆర్చెస్లోనే పూలు మొక్కలు పెడతాం జరిగిందనమాట. ఇంకా ప్రతి ఒక్క ఆర్చ్లో అలా పెడితే ఇంకా ఎంత అందంగా ఉంటుందో. 3000 years మొక్క, మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లాంట్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. 4 కోట్లు అంట మొక్క. 4 కోట్ల అండి, 4 crores అంట వాల్యూ. చూడండి, ఇండియాలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీ ఇది. శైలజా పక్కన ఉంటే తెలుస్తుంది దాని సైజు. అయితే ఇది షిప్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవటం వల్ల ఇలా కట్ చేశారు. మధ్యలో అలా కట్ చేసి 2 భాగాలుగా విడతీసి తెచ్చారంట షిప్లో. మ్యాసివ్ 4 కోట్లు నేను హక్ పెట్టి చేస్తాను. తెచ్చారంట. వావ్, మోస్ట్ అమేజింగ్. ఇండియాలోనే ఎక్స్పెన్సివ్, ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ట్రీ అని చెప్పచ్చు. ఎంత ఉంది చూడండి. నన్ను మీరు హక్ చేసుకుంటారా? బాగుందా? ఏం చెప్తుంది? చెప్పట్లే, నేనే చెప్తున్నా దానికి. అయితే శైలు చెప్పేవారికి నాకు కూడా తెలీదు. ఇలా కల్పవృక్షాన్ని పట్టుకుని మన కోరికలు చెప్పుకోవచ్చు అన్నమాట. సో విషెస్ ఫుల్ఫిల్ అవుతాయని ఒక నమ్మకం. We saw Bahubali movie. They gifted. O sea, que ese de Mali. No, mi amor, ellos regalaron a ella. Ajá. Porque él tiene la ventana, ¿no? Sí. ఈ అందమైన పార్క్ని స్థాపించిన రామ్దేవ్ గారే స్వయంగా మన ప్రభాస్ గారికి, అంబానీ గారికి ఈ కల్పవృక్షాలు ఇవ్వటం జరిగిందంట. ప్రభాస్ గారి ఇంట్లో ఇప్పటికీ వీరు పెట్టిన కల్పవృక్షం చెక్కు చెదరకుండా అలానే ఉందంట. దీంట్లో ఇట కూర్చోవచ్చు, వీటిలో ఇట కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చోనికే అది 40 years పడుతుందంట చేయనికి. యావ్, ఇది ఒక్కటి తయారు చేయడానికి 40 years పడుతుందంట. మీరు కూర్చుంటారా? ఎక్స్పీరియన్స్. అది. కూర్చోండి ఇక్కడ. 35 years పడుతుందంటండి ఇలా మౌల్డ్ చేయడానికి. చిన్నప్పటి నుంచి ఇలా స్టార్ట్ చేస్తారంట మౌల్డ్ చేయటము. చూడండి ఎంత బాగుందో. చాలా ఉన్నాయి అలాగా. నాన్న మనము చేయించుకుందాం ఇలా.
మన ఫామ్లో కూడా ఇలాంటిది ఒకటి ఉంటే ఎంతో బాగుండని అనిపించిందండి. చలో కానీ ఇక్కడ ఏది అడిగినా లక్షలు కోట్లు అంటున్నారు కాబట్టి ఆ ఆశ మన స్థాయిది కాదని వదిలేసాము. వీటిని ఇండోనేషియా నుంచి సోర్స్ చేయటం జరిగిందంట. తెలిసిన ఏకైక మొక్క పేరు చా. దీని పేరే అనమాట. ఏంటండి చిన్నప్పుడు మేము పేపర్ పువ్వులు. ఫ్లాష్ అనేవాళ్ళము నాకు చాలా మొక్కల బోగన్విలియా. గురించి తెలుసు. అని 2-3 నెలలకు ఒకసారి టెస్ట్ చేసేది గుర్తుందా లేదా అని. బోగన్విలియా అండ్ హైబిస్కస్ మందార హైబిస్కస్. పువ్వు పేరు కూడా తెలియదు. ఈ 2 తెలుసు. ఈ స్పాట్ ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకి, యూట్యూబర్స్కి చాలా ఫేవరెట్ స్పాట్ అంట. ఇక్కడే వచ్చి అందరూ రీల్స్ షూట్ చేయటం కానివ్వండి, డ్యాన్సులు చేయటం కానీ చేస్తూ ఉంటారంట. సో చాలా పాపులర్ స్పాట్ ఈ ఎక్స్పీరియం పార్క్లో. చూడటానికి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి. వెరీ బ్యూటిఫుల్ స్పాట్. ఈ ఎక్స్పీరియంకి వస్తే ఈ స్పాట్ మీరు తప్పక విజిట్ చేయాలి. అయితే ఇప్పుడు మనం నెంబర్ 1 మా ఫేవరెట్ స్పాట్ చూసే ముందల మాకు ఇంకా వేరే ఇక్కడ ఏవేవి నచ్చాయో, పెద్ద స్పాట్ కాకపోయినా చిన్నవి క్యూట్గా ఉన్నాయి, నచ్చినవి మొక్కలు కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి, ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఒక చిన్నగా మీ దృష్టికి తేవాలని ఒక ప్రయత్నము. సో అవి చూసుకుంటూ మాకు నచ్చిన మీకు చూపించబోయే నెంబర్ 1 స్పాట్ ఏదో చూసేద్దాం. మనం కాశ్మీర్లో ఉన్నామా? మళ్ళీ తీసుకొచ్చారు నన్ను. ఎంత బాగుంది నాన్న అసలు పైన్ ట్రీస్. మనం కూడా పెట్టుకుందాం మన ఫామ్లో. భలే ఉన్నాయి నాన్న, చాలా బాగున్నాయి. చలో వెళ్దాం రండి నాన్న. ఇదేదో పజిల్ హంట్ లాగా ఉంది కదా. మోహన్ గారు భయపెడతా ఉన్నాడు. బాగుంది అన్న, భలే ఉంది, చాలా బాగుంది. ఫైన్ ఎక్స్పీరియంలో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం మేము. వెరీ నైస్. ఈ ఎక్స్పీరియంలో వన్ ఆఫ్ ద పాపులర్ డెస్టినేషన్ అన్నమాట ఇది. ఈ ట్రీ లోపల బుద్ధ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే ఇది ఏదో కొండ మీద ఇలా పెరిగిందంట స్టోన్ పైన. దాన్ని ఇలా చెక్కి మధ్యలో ఇక్కడ తీసుకొచ్చాక బుద్ధ పెట్టారు. అయితే ఈ చెట్లన్నీ వచ్చేటప్పుడు ఒట్టి వేర్లు ఇలా చెట్టుతోనే వస్తుంది, పైన క్యానోపీ రాదు. ఇవన్నీ వీళ్ళు ఇక్కడికి వచ్చాక ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెంచుకుంటారు అన్నమాట. చూడండి ఎంత బాగుంది. ప్రతి ఒక్క స్పాట్ కూడా ఏదో సినిమాకి షూటింగ్ కోసం సెట్ రెడీ చేసినట్టు ఎంతో అద్భుతంగా ఉందండి. చాలా కలర్ఫుల్. మేము చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటామండి. అయితే పార్క్స్ కానివ్వండి, యానిమల్స్ రిలేటెడ్ కానివ్వండి, హిస్టరీకి రిలేటెడ్ కానివ్వండి, అలా చాలా తిరుగుతూ ఉంటామన్నమాట. ఈ రీసెంట్ టైంలో నేచర్కి రిలేటెడ్ ప్లేసెస్ విజిట్ చేసిన వాటిల్లో ఇది టాప్ మోస్ట్ అనుకోండి. అది కూడా హైదరాబాద్లో ఉండి మన లోకల్ స్పాట్ ఇది. దీన్ని ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తాం. రియలీ ఎ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఈ బ్యూటిఫుల్ చెట్లు చూస్తుంటే అంత నార్మల్గా అనిపిస్తుంది కదా. ఏదో తేడా కొడుతుంది. చెప్పండి ఏం తేడా కొడుతుంది? ఇది చూడండి, భూమి ఇట్లా ఉంది, ఈ చెట్లేమో ఇట్లా ఉన్నాయి. చాలా వెరైటీగా ఉంది, క్రాస్గా ఉంది. ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్ హౌస్ చేశారు చూడండి. ట్రీ హౌస్ అని దీన్ని యాక్చువల్గా అనొచ్చు, ఎందుకంటే ట్రీస్తో చేసిన హౌస్. వావ్, బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ షేప్. అసలు ఎటు చూసినా చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేస్తుంది. అదేంటో మరి ఆ అమ్మాయి ఎందుకో రివర్స్లో ఉంది. ఇక్కడికి వచ్చాక మతిపోయిందేమో, రీచ్డ్. అందుకనే yes done
ఉల్టా పల్టా ఉల్టా పల్టా ఉంది. అసలు ఎటు చూసినా ఎంత ఏయ్ వీళ్ళేంటి ఇక్కడ? హలో హలో నాన్న, మీరు ఇక్కడికి రావాలి. బాగుందా వ్యూ? రండి. బ్యూటిఫుల్. వావ్. పింక్ ఫోన్, పింక్ గ్లాసెస్. ఓ కూర్చోటానికి ఉందా? వావ్. ఏర్లు చూడండి అసలు. అవి లెగ్స్ కదా, ఎలా రివర్స్ లో. కొంచెం ట్రిక్కీగా ఉంది కానీ. హలో. రిలాక్సింగ్. They spoiled even this tree. See. Oh, names? Names. We have one here. NV. Papi, ¿qué puedo poner? There is MV here also. Here it is NV. Mohan Vadanam. Oh my God. Fans ఇక్కడ కూడా ఉన్నారా నాకు? You know? నా ఫ్యాన్స్ ఏంట్రా ఇక్కడ కూడా ఉన్నారు? And it's my name. Somebody did this. MV is me. Okay. Name Mohan or Nana? MV is Mohan Vadanam. Mohan what? See? Surname. Vadanam. Surname. Yeah. Jitu. Jitu, देखा रे? तेरा एक भी नहीं है इधर. अरे बहुत है मेरा जीतू Como diría te చి ప్లీజ్ దయచేసి ఇలా చేయకండి. చేయకండి. ఇంత అందమైన స్పాట్ ని ఇంత చెత్తలాగా చేస్తానికి మీకు అసలు మనసులా అవుతుంది. అయ్యయ్యో చూడండి ఈ చెత్తని ఎలా చేశారు అసలు. చెత్త నన్ను చూపిస్తారే. నీమ్ ట్రీ. ఓ వావ్. బ్లాక్ వేప. ఎక్కడి నుంచి అండి? వియట్నామా? చైనా. బ్లాక్ నీమ్ ట్రీ. 2008. ఓ దీని మీద 2008 అని రాసింది. అది ఒలింపిక్ సింబల్. పైన ఒలింపిక్ సింబల్. ఓ నైస్. ఎంత ఆర్టిస్టిక్ గా చేశారు. ఎన్ని ఏళ్ళు పట్టి ఉంటుందో. ఆక్షన్ లో సార్ 45 lakhs అబ్బా బాబా బాబా 45 lakhs. దీని గురించి ఆ చెట్టు డిజైన్ చేసిన పర్సన్ దగ్గర 3 days స్టే ఉండి తీసుకొచ్చారు. ఎందుకు ఎలా కేర్ చేయాలి ఏంటి అని చెప్పిస్తారు తీసుకురావడానికి. ఎంత బ్యూటిఫుల్ గా కార్వ్ చేశారు. కార్వ్ కూడా కాదు, ఇది షేప్ చేశారు. ప్లాంట్ చిన్నగా ఉన్నప్పుడే ఇలా దానికి ఒక షేప్ ఇస్తారు. అది అలానే పెరుగుతా 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 ఇదిగోండి ఇంత పెద్దగా అవుతుంది. ఇదిగోండి మా వాళ్ళ బగి. దిగుతున్నారు. వస్తున్నా. సో భార్గవ్ గారు మాకు దగ్గరుండి మొత్తం చూపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ అండి, మీ ఓపికకి మెచ్చుకోవచ్చు. చాలా మొత్తం దగ్గరుండి చూపెట్టారు. అండ్ చింటూ ఈజ్ షోయింగ్ పర్సనలీ. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చింటూ దగ్గర. మొత్తం ఈ చింటూ చెట్ల గురించి మొత్తం నాలెడ్జ్ ఉంది. ఏది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత వయసు, ఖర్చు ఎంత పెట్టారు, గిఫ్ట్లు ఎవరెవరికి ఇచ్చారు, మొత్తం ఇన్ఫర్మేషన్ చింటూ దగ్గర. మన మిర్రర్లో చూడొచ్చు మీరు చింటూ. ఓకే. ఒకటి ఉంటుంది ఆహా. అటు సైడ్ రూమ్ లో పైన రూఫ్ టాప్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఇది ఆటోమేటిక్ గా కర్టెన్స్ ఉన్నాయి కదా, రిమోట్ ఉంటుంది, రిమోట్ తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. వెరీ బ్యూటిఫుల్. అకేషియా. ఓకే. ఎక్కడండి? పౌడర్ లో యూజ్ చేస్తారు. ఓకే. ఇక్కడ కూడా పేర్లు రాసేసారండి. ఓ ఇది వచ్చేసి మనకు కొన్ని వేల సంవత్సరాల ట్రీస్ అంటారు. ఇలా అంటుంటే పౌడర్ వస్తుంది. ఓ వెరీ నైస్. చాలా ట్రీస్ ఉన్నాయి. ట్రీసే సార్, మనకి కొన్ని వేల సంవత్సరాలు అన్నమాట.
కానీ ఇది ఇప్పుడు స్టోన్ టైపు అయిపోయింది అన్నమాట. స్టోన్ మాదిరి. అయ్యా స్టోన్ లానే ఉంది అసలు. Boogie, boogie. ఓ కొన్ని కొన్ని వందల ఆ, యాక్చువల్లీ మనకి ట్రీస్ కుళ్ళిపోతాయిగా లోపల ఉంటే. ఇది స్టోన్ టైప్. స్టోన్ అయిపోయింది సార్. ఆహా. సో ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ అంటే రేర్ దానిలో ఇది ఒకటి అండి సార్. ఓకే చూడండి కొట్టినా కూడా అసలు స్టోన్ సౌండే వస్తుంది. వైన్ స్టోరేజ్ పాట్స్ అంట. ఓకే ఓకే 140 year old అన్నమాట పర్సెంట్. వైన్ స్టోరేజ్ పాట్స్ అంట. యాక్చువల్ వైన్ స్టోరేజా? ఆ. నిజం. సిమ్ అన్ని ఇచ్చావా 2 ఇచ్చావా? 140 years old అంట. బాబా 140 years old వైన్ స్టోరేజ్ పాట్స్. కొద్దిగా ఏమన్నా మిగిలి ఉంటుందా? ఆ ఫోన్ తీసుకొచ్చావా? నేచురల్ ట్రీస్ తోని క్యానోపీ డిజైన్ రైట్ సైడ్ సిట్టింగ్ ఏరియా. రీసెంట్గా ఈ క్యానోపీ కింద అఖండ 2 షూటింగ్ అయిందంట. మీరేమైనా మూవీ చూసుంటే ఈ ప్లేస్ ఏమైనా గుర్తుపడతారేమో చూడండి. నాకు ఇలాంటి ప్లేస్లో లైఫ్ లాంగ్ ఉండమన్నా హ్యాపీగా ఉంటానండి. దా లోపలికి రా. లుక్ ఎట్ దిస్ అమేజింగ్ క్యానోపీ. టెంట్లో ఉన్నట్టుంది కదా. వావ్ సో బ్యూటిఫుల్. దానికి తోడు న్యాచురల్గా న్యాచురల్ మెట్లు ఉన్నాయి. అండ్ భలే పెంచారు. ఇదంతా ప్రాపర్గా ప్లానింగ్తో ఇలా చెట్లు నాటడం జరిగింది. దాని తర్వాత సపోర్ట్ ఇచ్చారు, క్యానపీ సపోర్ట్. ఇక్కడ ఇంకా పెరగలేదు కాబట్టి తెలుస్తుంది. ఆ క్యానపీ సపోర్ట్తోని పాకుతుంది అనమాట, క్రీపర్ లాగా. వెరీ బ్యూటిఫుల్. ఇక్కడ ఎటు చూసినా అందాలే. నిన్ను కాదులేరా, ఏయ్ నిన్ను కాదురా. ఏయ్ అది వావ్ బాగున్నాయి కదా. మిస్ వరల్డ్ వచ్చిన వాళ్ళు తలా ఒక ప్లాంట్ పెట్టారు. ఇది ఆ, అవి. అప్పుడు చిన్నగా ఉంటాయి, ఇప్పుడు పెద్దగా అయిపోయినాయి. పెద్ద అయిపోయింది. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమంది మొక్కలు పెట్టారంట. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మన నెంబర్ 1 స్పాట్ ఏంటో చూసేద్దాం రండి. ఇదిగోండి మీరు చూసేది జాపనీస్ గార్డెన్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత యూనిక్గా ఉందో అసలు. మనము చిన్న ఇల్లు కట్టుకునేటప్పుడే ఎవ్రీ కార్నర్ నీట్గా ఫినిషింగ్ ఉండేలాగా దుమ్ము ధూళి అంటే నీట్గా తుడుచుకుంటాం కదండి. ఇది 150 ఎకరాల్లో ఇంత క్రిస్టల్ క్లియర్గా ఒక్క చిన్న ఆకు కూడా కింద గ్రౌండ్ పైన లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఉంచుతున్నారండి ప్లేస్ మొత్తము. అసలు ఎంతమంది కష్టపడితే మనం ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ చూడగలుగుతున్నాము. ఎంతమంది శ్రమ, రామ్దేవ్ గారి పట్టుదల, ఇంకా ఇన్ని కోట్లైనా కూడా ఇది నేను తీర్చిదిద్దాల్సిందే అన్న ఆశయం వల్ల ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ ఈరోజు మనం చూడగలుగుతున్నాం. స్పాట్ అన్నమాట ఎక్స్పీరియన్స్. జాపనీస్ గార్డెన్ ఎంత పర్ఫెక్షన్గా చేశారో చూసారా. అన్ని మష్రూమ్ కట్తోని పెంచారు. సో 2 ప్లేసెస్లో ఉన్నాయంటే మొత్తం వరల్డ్లో. సో దిస్ ఈస్ బీయింగ్ ద సెకండ్ వన్, జాపనీస్ గార్డెన్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది డిస్నీ ప్రిన్సెస్ ఆ క్యాసిల్ పక్కన గార్డెన్స్, లాన్స్ అవి ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ ఉంది, యానిమేటెడ్ మూవీ లాగా. వెరీ నైస్, అమేజింగ్. ఇది కన్వెన్షన్ హాల్ రెడీ అవుతుంది. లోపల మనకు క్లబ్ హౌస్ అని మొత్తం స్టేయింగ్ కోసం డిజైన్ చేసి. ఓకే. క్లబ్ హౌస్ అంటే గెటింగ్ రెడీ. ఇంకొక 7-8 నెలలు పడుతుందా అండి? 1 year పైన 1 year పైన పడుతుంది. నాట్ ఏ ఈజీ థింగ్ నానా, ఇంత పెద్ద ప్లేస్ ని రెడీ చేయాలంటే. ఇది వుడెన్ కాటేజెస్. వావ్ నైస్ వుడెన్ Okay. కాటేజెస్ గెటింగ్ రెడీ. యాక్చువల్లీ ఇవి ఆన్లైన్ అంటే ఇస్తున్నారు. అవునా? ఇప్పుడు రెనోవేషన్ లో ఉన్నాయి సార్. ఓకే నెక్స్ట్ You can come and stay. స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. Experience is so magic. Beautiful experience, beautiful park. What about you, Jitesh? Yeah, it's a very beautiful park.
good trees. First time I have seen so many trees of different types. Okay. So beautiful. By Plants. the way, do you know the name of this plant? No, These flowers? no, No? no. It is called bougainvillea. Bougainvillea. Yeah. Oh, Yeah. Villea. You find it on the highways also. Okay, okay. Common plant. नहीं पता था हमको. ये हम फर्स्ट टाइम सुन रहे हैं. अच्छा है ये एक्सपीरियंस हमारे लिए. సో మొత్తానికి బోగన్ విలియా తోటలో వెనకాల మన బాన్సాయ్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ షేప్డ్ బాన్సాయ్స్ ఉన్నాయి. సో అలా ఈ అమేజింగ్ ప్లేస్లో వీఆర్ ఎండింగ్ టుడేస్ ట్రిప్. అవర్ ఎప్పటి నుంచో రావాలని అనుకుంటున్నాము. Final గా ఇనాగ్రేషన్ అప్పటి నుంచి అవును. చిరంజీవి గారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు. అప్పటి నుంచి ఇదిగో వద్దాం అదిగో వద్దాం అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సో మొత్తానికి ఫైనల్లీ మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు కాబట్టి ఈరోజు కుదిరింది. అండ్ మీరందరు కూడా కంపల్సరీ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరూ మొక్కల్ని చూస్తారు కాబట్టి సార్ విజిట్ చేయండి. యా, యు లైక్ ద ప్లేస్. హోప్ఫుల్లీ అన్ని మొక్కలు మీకు చూపెట్టామని అనుకుంటున్నాము. మీరు కూడా ఈ వండర్ఫుల్ ప్లేస్కి ఇది ఎంత వీడియోలో చూపెట్టినా కూడా న్యాయం చేయలేమండి. ఎందుకంటే ఇది 15 ఏళ్ళ శ్రమ, ఎన్ని వేల ఏళ్ళ మొక్కలు తీసుకొచ్చి పెడతామంటే మాటలు కాదు. ఇలాంటి ప్లేస్ మేము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, రాలేదు కూడా. సో కొద్దో గొప్ప మీకు ఎక్స్పీరియన్స్ చేయించామని అనుకుంటున్నాము. కానీ మీరు కూడా రండి, ఫ్యామిలీని తీసుకుని వచ్చి చూస్తే కానీ ఈ ప్లేస్ వాల్యూ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి మీకు తెలియదు. ఓకే, విత్ దట్ వీఆర్ సైనింగ్ ఆఫ్. బాయ్. బాయ్. See you in the next video.